స్మగ్లర్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో బంగారం వజ్రాలు తరలిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం తీసుకొస్తుంటే మన దేశం నుంచి వజ్రాలు తరలిపోతున్నాయి. తాజాగా నూడిల్స్ లో వజ్రాలు ప్యాక్ చేసి సరిహద్దు దాటించేందుకు విఫలయత్నం చేశాడు ఓ ప్రయాణికుడు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. కానీ బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువుల స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. రకరకాల పద్ధతుల్లో స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలతో పాటు బంగారం పట్టుకున్నారు ముంబై ఎయిర్ కస్టమ్స్ అధికారులు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళుతున్న ఓ భారతీయుడి ట్రాలీ బ్యాగ్లో నూడిల్స్ ప్యాకెట్లున్నాయి. దానిపై ఎయిర్ కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. బ్యాగ్ను జాగ్రత్తగా స్కాన్ చేయడంతో బండారం బయటపడిపోయింది. నూడిల్స్ ప్యాకెట్లలో 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్స్ తో పాటు 978 క్యారెట్ల ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయి. సీజ్ చేసిన వజ్రాల విలువ 2 కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు కస్టమ్స్ అధికారులు. కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఒక విదేశీ మహిళ లోదుస్తుల్లో బంగారం బిస్కెట్లున్నాయి. 321 గ్రాముల బంగారం సీజ్ చేశారు అధికారులు. ఇంకో ఘటనలో ఫేస్ మాస్క్ లో దాచి తరలిస్తున్న డైమండ్స్ ను సీజ్ చేశారు. దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, దోహా, రియాద్ నుంచి ఇద్దరిద్దరి చొప్పున వచ్చిన మొత్తం 10 మంది అక్రమంగా బంగారం తీసుకొచ్చారు. స్మగ్లర్లు తమ శరీర భాగాల్లో బంగారును దాచారు. 4 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 6 కిలోల 199 గ్రాముల బంగారం సీజ్ చేశారు అధికారులు. ఇదే తరహాలో మస్కట్, బ్యాంకాక్, సింగపూర్ నుంచి వచ్చిన ఒక్కొక్కరు కూడా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. నిందితులందరినీ అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల మీదుగా నిత్యం స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. తనిఖీల్లో దొరికిపోతున్న బంగారం, వజ్రాల స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు.